బీఆర్ఎస్ సర్కార్ హయాంలో విద్యుత్ రంగ అవకతవకలపై విచారణ వేగవంతమైంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు మాజీ సీఎండీ ప్రభాకర్ రావు. విచారణకు రావాలి అంటూ గతంలోనే ఐఏఎస్ అరవింద్ కుమార్ కూడా నోటీసులు ఇచ్చారు. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులపై నరసింహారెడ్డి కమిషన్ విచారణ చేపడుతోంది. ప్రభాకర్ రావు ట్రాన్స్కో సీఎండీగా పనిచేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎండీ పదవికి ప్రభాకర్ రావు రాజీనామా చేశారు. అయితే ప్రభాకర్ రావు హయాంలోనే ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందము, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రభుత్వ రంగ సంస్థ పవర్ గ్రిడ్ తోటి ఒప్పందం కుదిరింది. వీటితో పాటే యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల నిర్మాణం ప్రారంభమైంది. ఈ అంశాల్లోనే అవకతవకలు జరిగాయని భావిస్తూ న్యాయ విచారణ కోసం ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఈ కమిషన్ మాజీ సీఎండీ ప్రభాకర్ రావును విచారణకు పిలవడం, ఐఏఎస్ అరవింద్ కుమార్ను ప్రశ్నించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎంక్వైరీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అవకతవకలపై విచారణ జరిపేందుకు కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన కమిషన్ తో పాటు ఈ కమిషన్ కూడా ఈ నెల 30లోగా న్యాయ విచారణ చేసి వాస్తవాలను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఛత్తీస్గఢ్ పవర్ ఒప్పందం మీద జరిగిన ఈ కమిషన్ ఏర్పాటైన కమిషన్ ప్రధానంగా 3 అంశాల మీద ఫోకస్ చేస్తుంది. 3 అంశాల్లో జరిగిన అవకతవకలపై నిజ నిర్ధారణ చేసే పనులు. ఒకటి, ఛత్తీస్గఢ్ తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందం 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ముఖ్యమంత్రి తెలంగాణలో తీవ్రంగా పవర్ కట్లు ఉన్న నేపథ్యంలో ఛత్తీస్గఢ్ నుంచి 10,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు చేసుకోవడానికి ఇమీడియట్ గా ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో మరో 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు ఒప్పందం జరిగింది. మొత్తం 2,000 మెగావాట్ల విద్యుత్తును ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయడానికి ఒప్పందం చేసుకున్నారు, అధిక ధరను చెల్లించి. దాంతో పాటుగా కూడా ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు పవర్ ని సప్లై చేయడానికి ప్రత్యేకమైన గ్రిడ్ ఏం లేదు కాబట్టి 100 కోట్లను ఖర్చు చేసి తెలంగాణ నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వరకు 600 కిలోమీటర్ల పైనే పవర్ గ్రిడ్ ను కూడా నిర్మించడం జరిగింది. ఇందులోనే అవకతవకలు జరిగాయి. 2,000 మెగావాట్ల కోసం ఒప్పందం చేసుకుని 100 కోట్లు ఖర్చు పెట్టి 600 కిలోమీటర్ల పైన పవర్ గ్రిడ్ ఏర్పాటు చేసినా కూడా కనీసం 1000 మెగావాట్లకు సంబంధించిన పవర్ గ్రిడ్ కూడా కొనలేదు. 700 నుంచి 800 మెగావాట్ల పవర్ ను మాత్రమే ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు చేయడం జరిగింది. 2,000 మెగావాట్లకు ఒప్పందం చేసుకోవడం, కేవలం 1000 మెగావాట్ల లోపలనే పవర్ కొనుగోలు చేయడంలోనే ప్రధానంగా అవకతవకలు జరిగాయని కమిషన్ ప్రభుత్వం భావించి న్యాయ విచారణ జరుపుతుంది. దాంతో పాటు భద్రాద్రి థర్మల్ ప్లాంట్, అలాగే యాదాద్రి థర్మల్ ప్లాంట్, వీటిలో కూడా అవకతవకలు జరిగాయని కమిషన్ విచారణ ప్రారంభించింది. దానికి సంబంధించి ఈ 3 అంశాలకు సంబంధించిన సీఎండీగా ఉన్న 2014 నుంచి మొన్నటి వరకు సీఎండీగా ఉన్న ప్రభాకర్ రావును విచారణకు హాజరు కావాలని పిలవడంతో వ్యక్తిగతంగా హాజరై కమిషన్ ముందు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డికి పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరిగింది. రైట్ శ్రవణ్.